ప్రీవియస్ ప్రాబ్లం తాలూకు ఆన్సర్స్ షేర్ చేశారు. సో ఓకే, మనం ప్రీవియస్ చెప్పుకున్న టాపిక్ లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ లో సెకండ్ ప్రాబ్లం ఆన్సర్స్ మీకు డిస్ప్లే అవ్వలేదు. సో ఓకే, సెకండ్ ప్రాబ్లం ఆన్సర్స్ అందరూ ఒకసారి పోస్ట్ చేయండి చాట్ లో. ఓకే, టుడే అవర్ టాపిక్ డ్రాయింగ్స్. సో ఇవి చూద్దాం. డ్రాయింగ్స్ అనేప్పటికీ ఒక జనరల్గా అందరికి ఒక ఆర్ట్ ఆఫ్ అనుకుంటాం, కాదు. డ్రాయింగ్స్ అనే వాటికి ఇంకో మీనింగ్ కూడా ఉంటుంది. ఓకే, సో చూద్దాం. మనకి ఇక్కడ డ్రాయింగ్స్ ఏంటిది, ఏ టైప్ ఆఫ్ అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే డ్రాయింగ్స్ అంటాం. అంటే డ్రాయింగ్స్ అని వచ్చేపాటికి మనకి టాలీ సాఫ్ట్వేర్ లో మనకి డ్రాయింగ్స్ లాగా ఒక ఆర్ట్ కి సంబంధించింది కాదు. సింపుల్, మనకి ఒక ఇంగ్లీష్ లో అందరికీ తెలిసే ఉంటుంది. ఒక మీనింగ్ కి ఒక వాటికి చాలా మీనింగ్స్ వస్తాయి, అలాగే ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మనం జనరల్ గా డ్రాయింగ్స్ అంటాం. ఇక్కడ వచ్చేపాటికి మనం మనీ విత్ డ్రా అంటాం. ఇక్కడ చూస్తే ఇక్కడ ది కాన్సెప్ట్ ఆఫ్ డ్రాయింగ్స్ ఈస్ విత్ డ్రా క్యాష్ ఫ్రమ్ క్యాపిటల్ టు పర్ఫార్మ్ డ్రాయింగ్ ఆపరేషన్స్. ఇక్కడ వచ్చేవాడికి మనం విత్ డ్రా డ్రాయింగ్స్ చేస్తాం కదా, ఆ టైప్ ఆఫ్ మనకు ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాష్ డ్రా చేస్తున్నాం, ఏమంటాం? మనం క్యాష్ తీస్తున్నాం, ఏం చేస్తున్నాం? డ్రా చేస్తూనే ఉంటాం, అవునా? వేస్తున్నప్పుడు డిపాజిట్ అంటాం. సో ఇక్కడ తీస్తున్నప్పుడు డ్రా అంటాం. సో వాటికి సంబంధించిన కాన్సెప్టేషన్ అనమాట ఆ డ్రాయింగ్స్ కి సంబంధించింది. సో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కి ఒక డౌట్ కూడా రావచ్చు, డ్రాయింగ్స్ అంటే మనం ఆల్రెడీ క్యాష్ డిపాజిట్ కి ఆర్ క్యాష్ విత్ డ్రా కి ఇవన్నీ కూడా కాంట్రా రాసుకున్నాం. కాంట్రా కాన్సెప్టేషన్ అనేది ఉంది. మరి ఈ కాన్సెప్ట్ ఏంటి, మరి దానికి దీనికి డిఫరెన్సెస్ ఏంటి? ఇందులో ఇప్పుడు డ్రా చేసినప్పుడు విత్ డ్రా చేసేటప్పుడు దానికి సంబంధించిన పాయింట్స్ ఉంటాయి అన్న. సో ఇక్కడ విత్ డ్రా అన్నాడు, రైట్, బానే ఉంది. బట్ కానీ విత్ డ్రా ఫ్రమ్ క్యాపిటల్ అన్నాడు, విత్ డ్రా ఫ్రమ్ క్యాపిటల్. సో ఈ విత్ డ్రా ఫ్రమ్ క్యాపిటల్ అన్నాడు. సో ఈ విత్ డ్రా ఫ్రమ్ క్యాపిటల్ అంటే ఇక్కడ క్యాపిటల్ అమౌంట్ లోంచి విత్ డ్రా చేస్తున్నట్టు అర్థం. ఇంతకుముందు మనకి ప్రీవియస్ గా వచ్చింది ఏంటంటే క్యాష్ విత్ డ్రా, అక్కడ పర్టికులర్ ఒక బ్యాంక్ నుంచో లేదంటే ఒక పర్సన్ నుంచి ఎనీ టైప్ ఆఫ్ చెక్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు అది విత్ డ్రా వస్తుంది. ఓకే, విత్ డ్రా ఇక్కడ వచ్చేవాడికి ఏమన్నాడంటే విత్ డ్రాయింగ్ ఈజ్ విత్ డ్రా క్యాష్ ఫ్రమ్ క్యాపిటల్. ఓకే, సో ఈ డ్రాయింగ్స్ కాన్సెప్టేషన్ అనేది మనం కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఇక్కడ చాలా క్లియర్ గా ఉండండి, ఎందుకంటే కంపల్సరీ కన్ఫ్యూజన్ అనేది వస్తుంది కాన్సెప్టేషన్ వచ్చేపాటికి. సో ఇక్కడ చూస్తే ఈ డ్రాయింగ్స్ అనేపాటికి ఇక్కడ క్యాపిటల్ అమౌంట్ నుంచి విత్ డ్రా అంటున్నాం. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సబ్జెక్ట్ పరంగా కాకుండా విడిగా బై క్యాజువల్ గా చూద్దాం. ఇప్పుడు క్యాపిటల్ అమౌంట్ నుంచి డబ్బులు వేసిన అంటున్నాం. సో ఓకే, రైట్, బాగానే ఉంది. సో అంటే ఈ కాన్సెప్టేషన్ వచ్చేవాడికి ఏంటి అంటే క్యాపిటల్ అమౌంట్ లోంచి మనం సమ్ మనీ అనేది తీసుకున్నప్పుడు అంటే చేయవలసినటువంటి ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఈ పాయింట్ ఈ కాన్సెప్ట్ కి సంబంధించింది. ఓకే, సో ఈ కాన్సెప్ట్ కి సంబంధించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనకి ఇందులో ఏం పాయింట్స్ వస్తాయి అనేది సబ్జెక్ట్ పరంగా చూద్దాం, తర్వాత దాన్ని మనం 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ డ్రాయింగ్స్ వచ్చేపాటికి దీనికి మామూలుగా ఇందులో వచ్చేపాటికి ఎలా ఉంటుందంటే డ్రాయింగ్స్ ఏ పర్పస్ ఆఫ్ వ్యూ కింద యూజ్ చేస్తారు అంటే సింపుల్. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిజినెస్ అనేది ఉంది, పార్ట్నర్షిప్ ద్వారా వస్తుంది. పార్ట్నర్షిప్స్ కూడా ఉండొచ్చు అని చెప్పాను, పార్ట్నర్షిప్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎనీథింగ్, సంథింగ్, ఎనీవన్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్టిసిపెంట్స్ ఉన్నారు, ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ముగ్గురు పార్ట్నర్స్ కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. సో ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా దానికి క్యాపిటల్ అమౌంట్ అనేది అవసరం. సమ్ పర్టికులర్ పెట్టుబడి, మనం అంటాం కదా, పెట్టుబడి అనేది అవసరం. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మినిమం ఎంత ఉండాలి, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మినిమం ఎంత పర్టికులర్ ఎంత అమౌంట్ ఖర్చు అవుతుందని ఉంటుంది కదా, క్యాపిటల్, మూలధనం. సో ఈ క్యాపిటల్ అమౌంట్ మనం ఒక బిజినెస్ కి ముగ్గురు పార్ట్నర్స్ కలిపి వాళ్ళ స్థానానికి సంబంధించి ఎంతో అమౌంట్ పెట్టి స్టార్ట్ చేస్తారు. అంటే ఆ పర్టికులర్ అమౌంట్ ఉంటేనే బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ పర్టికులర్ అమౌంట్ ఉంటేనే బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ అమౌంట్ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది కుదరదు, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
సమ్ అమౌంట్ తెచ్చి బిజినెస్ స్టార్ట్ చేసి తర్వాత మిగిలిన అమౌంట్ తర్వాత చూసుకుందాం తర్వాత తెద్దామంటే అలా పాసిబిలిటీ ఉంటుంది. ఆ బిజినెస్ లో వచ్చేపాటికి అలా ఉండదు. సో బిజినెస్ లో వచ్చేవాడికి ఏంటంటే మన దగ్గర అమౌంట్ ఉంటే మరి లేకపోయినా లోన్ తీసుకున్నా ఎనీథింగ్ బయట ఎక్కడి నుంచైనా సంపాదించి తీసుకొచ్చి ఆ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఎవ్రీ బిజినెస్ ఎవరైనా చేసే ఎనీ బిజినెస్ మ్యాన్ చేసే ఒక కామన్ పాయింట్ అది. ఓకే, బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఓకే రైట్, బాగానే ఉంది. ఒక సమ్ పర్టికులర్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ తో బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది 3 పర్సన్స్ తో. ఓకే రైట్, బాగానే ఉంది. సో ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఒక 3 పార్ట్నర్స్ లో ఒక సమ్ మెంబర్స్ కి అమౌంట్ అనేది అవసరమైంది. సమ్ పర్సనల్ ఇష్యూ ఎనీథింగ్ అమౌంట్ అనేది అవసరమైంది. సో అమౌంట్ అనేది అవసరం అయినప్పుడు సో అతను వచ్చేపాటికి ఇక్కడ ఐ మీన్ అమౌంట్ అనేది అవసరం అయింది, డబ్బులు అనేది తీసుకుంటాం. సో జనరల్ గా మనకు ఇప్పుడు జనరల్ గా చూసుకుంటే మీకైనా నాకైనా అమౌంట్ అనేది అవసరమైనప్పుడు, మనీ అనేది అవసరమైనప్పుడు ఏం చేస్తాం? మన దగ్గర మనీ లేదు, అవసరమైంది, ఏం చేస్తాం? ఎక్కడో చోట అప్పు అనేది తీసుకుంటాం. ఎవరో ఒకరి దగ్గర అప్పో లేదంటే భయం ఎక్కడో చోట అమౌంట్ అనేది తీసుకుంటాం, అప్పు అనేది తీసుకుంటాం. సో ఓకే, ఇప్పుడు అతను అమౌంట్ తీసుకుంటున్నాడు బయట ఎక్కడో వేరే వాళ్ళు తీసుకునే దగ్గర తన కంపెనీలోంచి అమౌంట్ తీసుకుంటున్నాడు, అవునా? సో అంటే ఇక్కడ తనకి ఇన్వెస్ట్మెంట్ చేసిన ఏది క్యాపిటల్ అమౌంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ అమౌంట్ పెట్టామని చెప్పాం, ఆ అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ తో బిజినెస్ రన్ అవుతూ ఉంది. క్యాపిటల్ అమౌంట్ మొత్తం ఒకేసారి వాడేయంగా ఉంటుందిగా అమౌంట్, అవునా? సో మొత్తం ఒకేసారి వాడే క్యాపిటల్ అమౌంట్ అనేది ఉంటుంది, అది వర్కింగ్ అవుతూ ఉంటుంది, బిజినెస్ అనేది వర్కింగ్ అవుతూ ఉంటుంది. ఓకే రైట్, బాగానే ఉంది. సో దానికి అమౌంట్ అనేది పర్టికులర్ గా ఎమర్జెన్సీగా అవసరమైనప్పుడు సమ్ పర్టికులర్ అమౌంట్ అనేది కంపెనీ నుంచి తీసుకుంటున్నాడు ఒక పార్ట్నర్. సో అంటే ఇక్కడ జనరల్ గా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అక్కడ వచ్చేపాటికి ఈ కంపెనీ అతనికి ఏం చేస్తుంది, కంపెనీ అనేది అప్పిస్తుంది, అవునా? అంతే కదా, ఒక రావచ్చు సింపుల్. ఓనర్ అంటే ఓనర్ కి అప్పిస్తుంది. అదేంటి ఓనర్ కంపెనీ ఓనర్ కి అప్పేయటం ఏంటంటే ఇక్కడ సింపుల్ ఒక పాయింట్. అదేంటి దానికి అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను ఇందాక చెప్పిన పాయింట్ ప్రకారం ఇక్కడ కంపెనీ అనేది ఓనర్ కు లోన్ ఇస్తుంది, అంటే అప్పు అనేది ఇస్తుంది. ఓకే, ఇంతవరకు ఒక పాయింట్. జనరల్ గా ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, అతని కంపెనీ కదా అతని దగ్గర లోన్ తీసుకోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 పార్ట్నర్స్ కాదు, సింగిల్ పార్ట్నరే ఉన్నాడు, ఒక్కళ్ళే ఇన్వెస్ట్మెంట్ చేశాడు, తనకి అమౌంట్ సేమ్ సిచ్యువేషన్. ఇందాక చెప్పిన 3 పార్ట్నర్స్ తో సిచ్యువేషన్ చెప్పాను, ఇప్పుడు సింగిల్ పార్ట్నర్ తో చెప్తున్నాను. సేమ్ సిచ్యువేషన్, సింగిల్ బిజినెస్ స్టార్ట్ చేశాడు, పర్టికులర్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేశాడు. తర్వాత అన్ఫార్చునేట్లీ తన పర్సనల్ ఎనీథింగ్ అమౌంట్ అనేది అవసరమైంది. సో అతను బయట ఎక్కడ నుంచి తీసుకోవడం ఎందుకని చెప్పి క్యాపిటల్ అమౌంట్ ఉంది కాబట్టి కంపెనీలో నుంచి తీసుకున్నాడు, క్యాపిటల్ అమౌంట్ అనేది తీసుకున్నాడు. ఓకే, సో తీసుకున్నాడు. సో అంటే అప్పుడు అప్పు తీసుకున్నాడు, కంపెనీ దగ్గర అప్పు తీసుకున్నాడు. సో ఇప్పుడు ఈ 2 ట్రాన్సాక్షన్ దగ్గర మనకి కామన్ గా వచ్చే డౌట్ ఏంటంటే ఓనర్ అతనే కదా, ఆ కంపెనీ ఓనర్ కదా, వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే అప్పు కింద లెక్క. తన సొంత కంపెనీలోంచి తను తీసుకుంటే అప్పు ఎందుకు వస్తుందండి, అప్పు ఎందుకు వస్తుందండి, అలాది ఎలా వస్తుంది అని ఒక చిన్న డౌట్ అనేది కంపల్సరీ వస్తుంది. నా కామర్స్ వాళ్ళకి అయితే కంపల్సరీ వస్తుంది. సో సింపుల్ చెప్తాప్పుడు అదే లాజిక్ మీద ఒక పాయింట్ మనకి స్టూడెంట్స్ కూడా కంపల్సరీ అడుగుతారు, మీకు రాకపోయినా స్టూడెంట్స్కి వస్తుంది, కంపల్సరీ అడుగుతారు డౌట్. సో ఇప్పుడు మనం దానికి ఆ క్వశ్చన్కి సింపులైజేషన్ ఏంటి అంటే సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకే ఒక బిజినెస్ ఉంది, మీరు ఒక బిజినెస్ పెట్టారు, ఒక ఫ్యాన్సీ షాప్ ఎనీథింగ్, లేకపోతే ఏదో ఒక షాప్, క్లాత్ షాప్, బట్టల షాప్, ఎనీథింగ్, ఏదో ఒక షాప్ బిజినెస్ అనేది మీరు షాప్ పెట్టుకున్నారు. ఓకే రైట్, బాగానే ఉంది, షాప్ పెట్టారు. బంధువులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ రిలేటివ్స్ వచ్చారు, మీ రిలేటివ్స్ వచ్చి మీ షాప్కి వచ్చి కొనుక్కెళ్ళారు, ఫ్రీగా ఇస్తారా లేదంటే మనీ తీసుకుంటారా? మీ బంధువులు వచ్చారు, ఫ్రీగా ఇస్తారా మనీ తీసుకుంటారా? పోస్ట్ చేయొచ్చు చాట్లో. ఓకే, ఫ్రీగా ఇస్తారా మనీ ఇస్తారా? మనీకి ఇస్తారా? చూద్దాం, మీ అభిప్రాయాలు పోస్ట్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ది మనీ అంటున్నారు, మనీ తీసుకుంటారు మీ రిలేటివ్స్ దగ్గర, అవునా?
ఓకే, సమ్ మెంబర్స్ మనీ అన్నారు, సమ్ మెంబర్స్ నో సో ఫ్రీ అంటున్నారు కొంతమంది. ఓకే రైట్. ఇక్కడ జనరల్ గా చూసేపాటికి ఏంటంటే సమ్ మెంబర్స్ తీసుకుంటాం, సమ్ మెంబర్స్ ఫస్ట్ టైం కాబట్టి ఓకే ఫ్రీ తీసుకుంటాం, సెకండ్ టైం కంపల్సరీ మనీ తీసుకుంటాం అందరూ సరే, అవునా? ఫస్ట్ టైం మొత్తం సమ్ మెంబర్స్ తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు ఎనీథింగ్ కానీ, బట్ సెకండ్ టైం నుంచి మటుకు మనీ తీసుకుంటాం, అవునా? ఎందుకు అంతే కదా, ఎందుకు? అది బిజినెస్ లో బిజినెస్ పరంగానే చూస్తాం, ఫ్యామిలీ మామూలు రిలేషన్ వేరుగా వేరు, అది ఇది మిక్స్, అవునా? అంటే బిజినెస్ ఇది వచ్చేపాటికి లెక్కలో అతిథి బంధువులైనా ఎవరైనా ఒకటే లెక్క కింద తీసుకుంటాం, మన దగ్గర కొంటున్నారు తీసుకుంటాం, అంతే కదా. అది రిలేటివ్ కాబట్టి మీకు అభిమానం ఎక్కువగా ఉంటే ఏం చేస్తారు, ఫస్ట్ టైం కాబట్టి ఓకే పర్లేదు సమ్ అమౌంట్ తీసుకుని లేదంటే క్యాష్ తీసుకుని కొంచెం అమౌంట్ తీసుకుని పే చేస్తాం, ఓకే రైట్ బాగానే ఉంది. ఓకే, సో ఓకే రైట్. ఇప్పుడు క్యాష్ లో అమౌంట్ ఉంటుంది, సో ఎంత అమౌంట్ ఉంది కదా అని చెప్పి నా బిజినెస్ కదా అని చెప్పి అమౌంట్ మొత్తం జైల్లో టెస్ట్ ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతారా? లేదు కదా, మీ బిజినెస్ అయినా సరే ఏంటి, ఎంత తీసుకున్నాను ఎంత అనేది లెక్క అనేది అవసరమా అవసరం లేదా? మీ బిజినెస్ లోంచి ఇప్పుడు మీరే అమౌంట్ తీసుకుంటున్నారు, నోట్ చేసుకుంటారా చేసుకోవాలా, లెక్క అవసరం అవసరం లేదా? మీరే ఓనర్ కదా బిజినెస్ కి, అవసరం అవసరం లేదా? అవసరం, నోట్ చేస్తాం. కంపెనీ షాప్ ఓనర్ నువ్వే అయినప్పటికీ అందులో దానికి షాప్ ఓనర్ నువ్వే అయినప్పటికీ షాప్ లో ఉన్నంత అమౌంట్ మొత్తం నువ్వు తీసుకోవు. నువ్వు ఒకవేళ అమౌంట్ నీకు అవసరమై తీసుకున్నా ఎంత తీసుకున్నావు అనేది నోట్ చేసుకుంటావు, ఎందుకు అంటే అది ఆ నోటింగ్ ఉంటేనే నీకు ప్రాఫిట్ లాస్ చెప్పగలుగుతాం. ఆ నోటింగ్ అనేది ఉంటేనే ప్రాఫిట్, అంటే ఒక బిజినెస్ నీ షాప్ ఏదైతే ఉందో నీ షాప్ కి సంబంధించిన ప్రతి ఐటమ్ నీ రిలేటివ్ అయినా ఆఖరికి నువ్వైనా సరే నోట్ చేస్తావు, అవునా? బయట కస్టమర్ అయినా మీ రిలేటివ్ అయినా ఆఖరికి కంపెనీ ఓనర్ అయినా సరే కంపెనీ నుంచి ఇంత అమౌంట్ వెళ్ళింది లేదంటే ఈ ఐటమ్ వెళ్ళింది షాప్ నుంచి ఏ అయితే ఐటమ్స్ వెళ్ళి ప్రతిది నోట్ చేసుకుంటాం, అవునా? సో ప్రతి పాయింట్ అనేది నోటింగ్ అవసరం, ప్రతి పాయింట్ ఇస్తాం, అవునా? సో అంతే, లేదు మీ రిలేటివ్స్ కి నువ్వు అంతకైతే అప్పుగానే ఇస్తావు, అంతే కదా, ఫ్రీగా అయితే మటుకు ఇవ్వవు కదా. ఫస్ట్ టైం ఏదో ఒకసారి ఇస్తావు, సెకండ్ టైం నుంచి ఫ్రీగా ఇస్తావా? లేదుగా, కనీసం మనీ తీసుకుంటావు, మనీ లేవురా అన్న అంటే అప్పు లేవని చెప్పాను అనుకోసారి నెక్స్ట్ టైం ఇచ్చినట్టు అప్పుగానే ఇస్తాం. సో అంటే ప్రతిదీ ఇక్కడ నోటెడ్ గానే ఉంటుంది, ఈవెన్ నీతో సహా. సో ఇదే ఇలా నోటెడ్ గా ఉన్నప్పుడు ఒక పెద్ద కంపెనీకి ఒక ఒక పెద్ద ప్రొసీజర్ లో ఉన్న కంపెనీకి సేమ్ ఎథిక్స్ అనేవి ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఏదైతే సేమ్ పాయింట్స్ అయితే ఉన్నాయో మీ ఒక స్మాల్ షాప్ కి అంత పాయింట్స్ ఉన్నప్పుడు ఒక పెద్ద కంపెనీ కూడా సేమ్ పాయింట్స్ ఉంటాయి, ఇంకా కొంచెం అబోవే ఉంటాయి, తక్కువైతే ఉండవు. సో ఇక్కడ అదే పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఇక్కడ ఓనర్ అయినా సరే పార్ట్నర్ అయినా సరే ఒక కంపెనీ నుంచి అమౌంట్ వెళ్తుంది అన్నప్పుడు అది ఓనర్కి అయినా ఎంతకి వెళ్తున్నా నోటెడ్ తీసుకుంటుంది, అది మనం నోట్ చేయాల్సిందే, అవునా? ఇందాక చెప్పిన దాని ప్రకారం ఇదే మనం అనుకున్నాం. అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, బిజినెస్ లోంచి తీసుకుంటున్నాం, క్యాపిటల్ అమౌంట్ లోంచి అమౌంట్ అనేది తీసుకుంటున్నాం మన కంపెనీ నుంచి. ఇదిగో నాకు సమ్ ఖర్చులు, పర్సనల్ ఖర్చులు ఎంత అవసరం అని ఇవన్నీ ఎంత తీసుకుంటున్నాం, ఓకే రైట్. ఇది మనం ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, మనం ఇప్పుడు విడిగా సమ్ ఎగ్జాంపుల్ మనకి లెక్చర్ వస్తుంది కదండి, దాన్ని అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఎలాగో రాసేసుకోవచ్చు కదా. ఇలా తీసుకుంది ఎందుకు సపరేటెడ్ గా ఒక కాన్సెప్టేషన్ లో రాస్తున్నాము అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ లో ఉన్నాం కానీ ఏదో ఒక చెప్తా మన చిన్న ఖర్చు ఉంటాయి, మనం దాన్ని ఏం రాస్తున్నాం, పెట్టి ఎక్స్పెన్సెస్ అన్నాం. పెట్టి ఎక్స్పెన్సెస్ అంటే ఎవరి అందులో మనీ కూడా ఉంటాయిగా. లేదు మనం ఏదన్నా తిన్నాము, లేదంటే ఏదో కొన్నాము, లేదంటే పలానా రిక్షా మోసుకొచ్చిన వాడికి రిక్షా వాడికి ఆడికి డబ్బులు ఇచ్చాం, ఇలా చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి, అవి ప్రతిదీ నోట్ చేసి చెప్తాం, పెట్టి ఎక్స్పెన్సెస్ అని చెప్తాం, అంటే చిల్లర ఖర్చులు ఎలా వచ్చినాయి అని చెప్తాం. ఆర్ట్లో రాసేయచ్చు కదా ఇలా కూడా. మరి దీనికి సపరేట్ గా కాన్సెప్ట్ ఏంటంటే పెట్టి ఎక్స్పెన్సెస్ అనేది ఎంత ఒక స్మాల్ ఒక పర్టికులర్ అమౌంట్ హెవీ అమౌంట్ ఉంది, కానీ నువ్వు కంపెనీ నుంచి తీసుకుంటున్న అమౌంట్ హెవీగా ఉందిగా, ఈవెన్ 5 లక్షల్లో ఉండొచ్చు, వేలలో ఉండొచ్చు, మరి దానికి లెక్క రాయాలిగా. సో అంటే దానికి సపరేటెడ్ గా కాన్సెప్టేషన్ అనేది ఉండాలి.
సో ఎప్పుడు తీసుకున్నావు, ఎంత తీసుకున్నావు, ఎవరికి ఇచ్చాము, సో మరి దానికి అండ్ వడ్డీ ఎంత అయింది, ఎన్ని ఎప్పుడు ఏ డేట్ తీసుకున్నాడు, తిరిగి మళ్ళీ ఏ డేట్ ఇచ్చాడు, ఇన్ని రోజుల మధ్య వడ్డీ ఎంత. అవునా? వడ్డీ ఏంటండి అంటే వడ్డీ లేకుండా ఎక్కడన్నా ఉంటుందా? వడ్డీ లేకుండా ఎక్కడ ఎవరు లోన్ ఎవరు? అవునా? మీ సొంత బంధువులకైనా ఇస్తారు మీరు వడ్డీ లేకుండా? లేదు కదా. మీ సొంత బంధువులైనా రిలేటివ్ అయినా అప్పు ఇచ్చినప్పుడు వడ్డీ ఇస్తారు, వడ్డీ అనేది వేస్తారు. మరి అలాంటప్పుడు కంపెనీ గురించి పరంగా కూడా వర్తిస్తుంది కదా. అంతే కదా. అవసరంలో మీకు అప్పు అనేది ఇస్తున్నాం, అప్పు ఇస్తున్నప్పుడు లోన్ అనేది ఇస్తున్నప్పుడు దాని మీద వడ్డీ అనేది ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ ది ఇలా ఉంటుంది. ఇది ఒక కాన్సెప్ట్, ఒక టైప్ ఆఫ్ ఏంటి, మనం ఓనర్ ఏమైనా పర్టికులర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్ అయినా సరే ఎనీథింగ్ ఎవరైనా సరే మనకి వాళ్ళకి కావాల్సిన ఒక సమ్ పర్టికులర్ అమౌంట్ నాకు ఇక్కడ అవసరం అవుతుంది, సమ్ పర్సనల్ రీజన్స్ ఎనీథింగ్ అన్నప్పుడు, ఇక్కడ పర్సనల్ రీజన్స్ వల్ల సమ్ పర్టికులర్ అమౌంట్ అనేది నాకు అవసరం అనుకున్నప్పుడు అతను బిజినెస్ తో ఉన్నటువంటి క్యాపిటల్ అమౌంట్ లోంచి సమ్ అమౌంట్ అనేది తీసుకుంటాడు. సమ్ అమౌంట్ అనేది తీసుకుని తిరిగి మళ్ళీ తనకు ఏదైతే సమ్ డేస్ లో తను రిటర్న్ ఇచ్చేస్తాడు అండ్ అతను వడ్డీ కూడా పే చేస్తాడు. అది ఎవరైనా పార్ట్నర్ అయినా ఓనర్ అయినా కంపెనీ లెక్కలో పే చేయాల్సిందే. అవునా? సో పే చేసేస్తారు. సో నెక్స్ట్ ఓకే, ఇదొక టైప్ ఆఫ్ డ్రాయింగ్స్ లో ఇదొక కాన్సెప్ట్, ఇదొక టైప్ ఆఫ్ డ్రాయింగ్స్. నెక్స్ట్ వన్ ఇంకో స్టెప్ ఏంటుందంటే క్యాపిటల్. ఈ క్యాపిటల్ అమౌంట్ అన్నాం చూసారా. సో ఈ క్యాపిటల్ అమౌంట్ ఏమని చెప్పాము అంటే, ఇక్కడ క్యాపిటల్ అమౌంట్ అంటే పర్టికులర్ గా ఒక కంపెనీ యొక్క మూలధనం అంటే మెయిన్ మన ప్రొసీజర్ ఏదైతే ఒక జరుగుతుందో మన దానికి కంపెనీ మొత్తం డిపెండింగ్ పెట్టుబడి. సో ఈ అమౌంట్ దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు స్టార్టింగ్ లో ఒకసారి అనుకున్నా, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే, ఒక బిజినెస్ అనేది రన్ అవ్వాలి అంటే సమ్ పర్టికులర్ అమౌంట్ అనేది అవసరం, పెట్టుబడి అనేది అవసరం. పెట్టుబడి లేకుండా బిజినెస్ రన్ అవ్వదు. సో ఓకే, ఈ పెట్టుబడి అనేది ఒక ముగ్గురు పార్ట్నర్స్ కలిపి పెట్టచ్చు, లేదంటే ఒకళ్ళే పెట్టచ్చు. అతని దగ్గర అమౌంట్ లేదు, ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నావు, నువ్వే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నావు, నీ దగ్గర అమౌంట్ ఆ బిజినెస్ కి సంబంధించినంత పెట్టుబడి తాలూకు అమౌంట్ నీ దగ్గర లేదు, సమ్ అమౌంటే ఉంది, ఫుల్ అమౌంట్ లేదు నీ దగ్గర. అప్పుడు ఏం చేస్తావు? అట్లాగే ఉంటావా? లేదుగా. మిగిలిన అమౌంట్ బయట నుంచో వేరే వాళ్ళ దగ్గర నుంచో లేదంటే ఈవెన్ బ్యాంక్ నుంచి అయినా కానీ తీసుకుంటావు, అంతే కదా. బిజినెస్ లోన్స్ బ్యాంక్స్ ఇస్తాయి కదా. సో బ్యాంక్స్ కి బిజినెస్ లోన్ అప్లై చేస్తూ తీసుకుని వస్తావు. ఓకే అంటే అప్పుడు నీకు ఆ పెట్టుబడి అనేది ఫుల్ఫిల్, ఆ మనీ అనేది వస్తుంది, పెట్టుబడి అనేది ఫుల్ఫిల్ అవుతుంది, మనీ బిజినెస్ స్టార్ట్ చేస్తాం. అంటే అమౌంట్ లోన్ తీసుకునే సరే స్టార్ట్ చేస్తాం, బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే బయట బాగానే ఉంది, బిజినెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నువ్వు లోన్ తీసుకొచ్చుకుని చేసిన అమౌంట్ కి వడ్డీ అనేది కట్టాలిగా బ్యాంక్కి. బ్యాంక్ ఏం ఊరినే అవ్వదు కదా, వడ్డీ కట్టాలి. అవునా? సో వడ్డీ అనేది కట్టాలి. ఈ వడ్డీ ఎవరు కడతారు? నువ్వే కడతావు కదా, కానీ ఎవరు కడుతుంది? నీ కంపెనీ కడుతుంది, అంతే కదా. నువ్వు ఏదైతే అమౌంట్ పెట్టి అమౌంట్ తెచ్చి స్టార్ట్ చేసావో ఆ కంపెనీ కదా దాని తాలూకు ఎక్స్పెన్సెస్ మొత్తం కంపెనీ నుంచి వచ్చిన ఆదాయాన్ని బట్టి నువ్వు దాని యొక్క వడ్డీ అనేది కట్టాలి. సో అంటే అక్కడ కంపెనీ ఏం పే చేస్తుంది? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, వడ్డీ దేని మీద? ఇప్పుడు క్యాపిటల్ వడ్డీ అంటున్నాం, ఆ వడ్డీ దేని మీద? క్యాపిటల్. సో అంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఈ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ దీని తాలూకు వడ్డీ ఎవరు పే చేస్తున్నారంటే కంపెనీ పే చేస్తుంది. ఇక్కడ డ్రాయింగ్స్ కాన్సెప్ట్ లో వచ్చేపాటికి ఒకటే. మనం ఇంతకు ముందు ఎలాగైతే ఒక బిజినెస్ తాలూకు లెక్క పరంగా బిజినెస్ అంటే చాలా మంది అంటూ ఉంటారు కదా డైలాగ్, ఏమన్నా బిజినెస్ పర్సనల్ అవునా. సో ఆఫీస్ వర్క్, హౌస్ వర్క్ రెండు మిక్స్ చేయండి. సో డిఫరెంట్, ఆ లెక్క ఈ లెక్క. సో ఆ టైప్ ఆఫ్ పర్పస్ ఆఫ్ ఫీలింగ్. ఇక్కడ డ్రాయింగ్స్ అని అనుకున్నప్పుడు మనం ఇక్కడ డ్రాయింగ్స్ ఓనర్ కి బిజినెస్ కంపెనీకి మధ్య జరిగే ఒక టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా. ఓకే ఇవి పేమెంట్స్ ఆర్ రిసిప్ట్స్ ఉంటాయి అంటే ఉంటాయి. ఎందుకు అంటే కంపెనీ దృష్టిలో అమౌంట్ అనేది బయటికి వెళ్తుంది. కంపెనీ దృష్టిలో ఇక్కడ వచ్చేపాటికి కంపెనీ ప్రొసీజర్ పరంగా తీసుకోవాలి. అది ఓనర్ ఇంతకు ముందు మనం సేమ్ పాయింట్ మీరు అందరూ ఎస్ చేశారు. అవునా? ఏంటిది? మీరు కంపెనీ నుంచి మీ రిలేటివ్ కి అయినా సరే లేదు మీకైనా సరే డబ్బులు ఇస్తున్నా, ఐటమ్ ఫ్రీగా ఇస్తున్నా, ఎనీథింగ్ ఇస్తున్నా అది నోట్ చేసుకుంటాం, అవసరం కంపెనీ ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ కంపెనీ దృష్టిలో మనం
ఈ అమౌంట్ ఇచ్చినప్పుడు ఎలా నోట్ చేసుకోవాలి, ఇంత అమౌంట్ ఇచ్చినప్పుడు ఎలా తీసుకుంటారు. సో ఆ టైప్ ఆఫ్ పర్పస్ ఆఫ్ వ్యూలో మనం ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డ్రాయింగ్స్ కి ఏంటి, లెడ్జెస్ ఏంటి, ఓచెస్ ఏంటి అని చూస్తే, ఆ డ్రాయింగ్స్ కి లెడ్జెస్ మనం డ్రాయింగ్స్ అంటాం. అంటే విత్ డ్రా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సమ్ పర్టికులర్ పర్సనల్ యూస్ కోసం సమ్ పర్టికులర్ అమౌంట్ అనేది డ్రా చేశాడు అంటే క్యాపిటల్ అమౌంట్ లోంచి విత్ డ్రా. ఇక్కడ అన్నాడా, డ్రాయింగ్ ఈజ్ విత్ డ్రా క్యాష్ ఫ్రమ్ క్యాపిటల్, అంటే క్యాపిటల్ లోంచి విత్ డ్రా చేశాడు అని అర్థం. సో ఆ క్యాపిటల్ అమౌంట్ లోంచి విత్ డ్రా చేశాడు. సో అంటే అక్కడ అప్పుడు ఏం చేస్తాం, సమ్ పర్సనల్ యూస్ అని ఏం పెట్టాం, డ్రాయింగ్స్ అంటాం. లెడ్జెస్ లో వచ్చేపాటికి ఏమవుతుంది, క్యాపిటల్ అమౌంట్ అవుతుంది. డ్రాయింగ్స్ ఏ కేటగిరీకి సంబంధించింది అంటే క్యాపిటల్ అమౌంట్. అవునా, డ్రాయింగ్స్ అమౌంట్ దేంట్లోంచి తీస్తున్నాం, క్యాపిటల్ అమౌంట్ లోంచి, కంపెనీ యొక్క మూలధనంలోంచి అమౌంట్ అనేది తీస్తున్నాం. సో డ్రాయింగ్స్ అంటాం క్యాపిటల్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి మళ్ళీ కంపెనీ నేమ్ ఏదైతే ఉందో అది క్యాపిటల్ అకౌంట్, అది కామన్ క్యాష్ యూజువల్, అది మారదు. ఓకే, ఒక మనకి అడిషనల్ గా వచ్చే లెడ్జర్ డ్రాయింగ్స్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ మనకి రెండు ఉంటాయి. ఇప్పుడు ఈ డ్రాయింగ్స్ మీద తీసుకున్న వడ్డీ ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. అవునా, మనకి ఆ కంపెనీ అనేది ఓనర్ కి అప్పించింది. సో తను మనీ అనేది ఇస్తాడు, పార్ట్నర్ ఉన్నాడు, థర్డ్ పార్ట్నర్ అనేది ఇస్తాడు, వడ్డీ అనేది ఇస్తాడు అని చెప్పాను, ఇవ్వాలి కూడా. సో ఇంట్రెస్ట్ అంటే ఆ వడ్డీ దేని మీద వచ్చింది, డ్రాయింగ్స్ మీద వచ్చింది, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. అవునా, సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటాం. అదేమవుతుంది, ఇన్కమ్. అంటే కంపెనీకి అది వచ్చేప్పటికి కంపెనీ దృష్టిలో ఏమవుతుంది, అది ఒక అడిషనల్ ఆదాయం. కంపెనీ దృష్టిలో ఆదాయం కదా, దానికి కంపెనీ దృష్టిలో కనుక రావాల్సిన క్యాపిటల్ అమౌంట్ వచ్చేస్తుంది, అడిషనల్ గా వడ్డీ వస్తుంది, ఆదాయమే కదా, ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక పార్ట్ చెప్పాను, అదే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. అంటే క్యాపిటల్ అమౌంట్ కి వడ్డీ అనేది కంపెనీ పే చేస్తుంది బ్యాంక్ కి. సో అదేమవుతుంది, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, అదేమవుతుంది కంపెనీకి ఖర్చే కదా, ఆదాయం ఏం కాదు, అది ఖర్చు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. అందుకే ఇక్కడ ఉంటుంది, drawings are classified into mainly two options, interest on drawings, interest on capital. Avana, drawings are classified to mainly two options, interest on drawings, interest on capital. డ్రాయింగ్స్ వచ్చేవాడికి ఎలా ఇవన్నీ వేసాము, అది సేమ్ ఇక్కడ. సో ఇవన్నీ చూస్తాం ఇక్కడ. ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఓచరింగ్ వచ్చేవాడికి కొంచెం డిఫరెన్సెస్ అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు డ్రాయింగ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ ముందు డ్రాయింగ్స్ చూద్దాం. డ్రాయింగ్స్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇక్కడ డ్రాయింగ్స్ వచ్చేవాటికి లెడ్జర్ వచ్చేపాటికి అండర్ క్యాపిటల్ అకౌంట్ లోకి వెళ్తుంది. ఇక్కడ రాసాం మీకు డ్రాయింగ్స్ అండర్ లెడ్జర్ క్యాపిటల్ అకౌంట్ వేస్తాం. వచ్చేపాటికి ఇది ఏమవుతుందంటే ఓచర్లో వచ్చేవాడికి పేమెంట్ కింద వెళ్తుంది, ఎఫ్ఐ అంతే కదా. పేమెంట్ అంటే కంపెనీ నుంచి సమ్ పర్టికులర్ అమౌంట్ లోన్ పర్పస్ కింద తీసుకుంటున్నాను, అమౌంట్ కంపెనీ దృష్టి నుంచి కంపెనీ నుంచి బయటకు వెళ్తుంది అంటే అది ఖర్చు, అది పేమెంట్ కింద వెళ్తాం. సో అప్పుడు ఏం చేస్తాం, బైలో క్యాష్ ఉంటుంది, టూలో డ్రాయింగ్స్ ఉంటుంది. అక్కడ బై టూ అంటే ఏం ఉండదు. బై టూ అనేది మన ఓచరింగ్ లో ఇక్కడ చెప్పాలంటే అకౌంట్ లో క్యాష్, పర్టికులర్స్ లో డ్రాయింగ్స్. అకౌంట్ లో క్యాష్, పర్టికులర్స్ లో డ్రాయింగ్స్. బై టూ అంటే అక్కడ డిఫరెన్స్ ఏముండదు. మనకి ఓచర్ లో మనం ఇప్పుడు ఇస్తుంది సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ కూడా ఉంటుంది. డబుల్ ఎంట్రీ మోడ్ లో ఉన్నప్పుడు బై టూలు వస్తాయి. మీకు సమ్ థియరీ పార్ట్ నెక్స్ట్ నుంచి చెప్తాను, నెక్స్ట్ క్లాస్ నుంచి థియరీ పార్ట్ అండ్ క్లాస్ కూడా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఓకే, సో ఇప్పుడు పేమెంట్లు వేస్తాం. నెక్స్ట్ ఏదైతే అమౌంట్ తీసుకున్నాడో అది తిరిగి మళ్ళీ కొన్ని నెలల తర్వాత సమ్ టైం తర్వాత సమ్ డేస్ తర్వాత తిరిగి ఇస్తాడు అని చెప్పాను. అవునా, ఇస్తాడు, 1 రోజుల తర్వాత ఇవ్వాలి కాబట్టి కంపెనీలో మళ్ళీ అమౌంట్ యాడ్ చేయాలి. సో అమౌంట్ ఇచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ రిసిప్ట్. కంపెనీ దృష్టిలో అమౌంట్ ఏమనేది వస్తుంది, ఏం వస్తుంది, డ్రాయింగ్స్ అనేది వస్తుంది. అప్పుడు అకౌంట్ లో క్యాష్ ఉంటుంది, పర్టికులర్స్ లో డ్రాయింగ్స్ ఉంటుంది. ఏది, ఓన్లీ డ్రాయింగ్స్. అంటే పర్టికులర్ కంపెనీ ఓనరు క్యాపిటల్ అమౌంట్ లోంచి సమ్ అమౌంట్ తీసుకున్నప్పుడు ఆ సమ్ అమౌంట్ ఎంత ఇచ్చాము అన్నది డ్రాయింగ్స్. ఆ టాపిక్ వచ్చేపాటికి అక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేవాడికి డ్రాయింగ్స్ అని వేస్తాం. ఆ డ్రాయింగ్స్ సంబంధించింది తీసుకున్నప్పుడు పేమెంట్లు వేస్తాం మనం ఇచ్చినప్పుడు. ఆ డ్రాయింగ్స్ తిరిగి అమౌంట్ ఇచ్చేసినప్పుడు రిసిప్ట్లో వేస్తాం. ఓకే, దీనికి లెడ్జర్ క్యాపిటల్ అకౌంట్. ఓకే, ఇంతవరకు ఒక ప్రొసీజర్ రైట్. డ్రాయింగ్స్ వరకు టాపిక్ అయిపోయింది.
నెక్స్ట్ ఈ డ్రాయింగ్స్ లో ఇంకొక టైప్ ఆఫ్ క్లాసిఫైడ్ 2 మెయిన్లీ ఆప్షన్స్ ఉంది. అదేంటి అంటే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఈ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటే ఏంటి అనేది మీకు ఆల్రెడీ ఒకసారి ప్రీవియస్ గా మనం చెప్పుకున్నాం, ఇంకొకసారి చెప్తాను. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు సమ్ ఓనర్ కో పార్ట్నర్ కో ఇలా కంపెనీ అమౌంట్ అనేది ఇస్తుంది అన్నాం, పర్సనల్ యూస్ కోసం కంపెనీ సమ్ అమౌంట్ ఇస్తుంది, డ్రాయింగ్స్ ఇస్తుంది అన్నాం. సో ఇచ్చినప్పుడు మళ్ళీ ఆ అమౌంట్ తన ఖర్చు యూజ్ చేసుకుని తిరిగి మళ్ళీ కంపెనీకి పే చేస్తాడు. సో ఇంత ఈ టైమింగ్ ఎంత అయితే టైమింగ్ తీసుకున్నాడో అంత వడ్డీ అనేది వడ్డీ కూడా పే చేస్తాడు అని చెప్తాం. ఆ వడ్డీయే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. అవునా, వడ్డీ అని ఇస్తున్నాడు. దేని మీద వడ్డీ కడుతున్నాడు? డ్రాయింగ్స్. అంటే మనకి కంపెనీ దగ్గర నుంచి అప్పు అనేది తీసుకున్నాడు, ఆ అప్పుని ఏమంటున్నాం అంటే డ్రాయింగ్స్ అంటున్నాం. అది దానికి కట్టాను ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఆ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కంపెనీకి ఏంటి, అది లాభమా అంటే లాభమే కదా, ఆదాయం. అవునా, తనకు కావాల్సిన అమౌంట్, కంపెనీకి రావాల్సిన అమౌంట్ వచ్చేస్తుంది, అడిషనల్ గా సమ్ అమౌంట్ అనేది వస్తుంది. అది ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. దానికి లెడ్జర్ ఏమొస్తుంది అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కి లెడ్జర్ ఇండైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏంటంటే మనం ఏదైతే ఒక పర్టికులర్ క్యాపిటల్ అమౌంట్ అనేది సమ్ బ్యాంక్ లోన్ పర్పస్ ఆఫ్ ఎనీథింగ్ మన అప్పు ద్వారా తీసుకుని మన బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ ఏదైతే బిజినెస్ క్యాపిటల్ అమౌంట్ కి అప్పుగా తీసుకొచ్చాం ఆ క్యాపిటల్ అమౌంట్ కి వడ్డీ అనేది కట్టాలి. లోన్ అవునా తీసుకొచ్చుకుంటే ఎవరి దగ్గర అయితే బ్యాంక్ దగ్గర తీసుకొస్తే బ్యాంక్ కట్టాలి, వేరే పర్సన్ దగ్గర తీసుకొస్తే కట్టాలి. సో దీనికి వడ్డీ ఎవరు కడతారంటే ఈ క్యాపిటల్ అమౌంట్ తెచ్చినందుకు దానికి వడ్డీ ఎవరు పే చేస్తారు? కంపెనీ. అవునా, కంపెనీ రన్ చేస్తూ దాంట్లో వచ్చే ఆదాయంతో నువ్వు ఆ కంపెనీ యొక్క క్యాపిటల్ అమౌంట్ తాలూకు వడ్డీ కడతావు. సో అంటే అప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఈ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో కంపెనీ దృష్టిలో ఈ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది ఏంటి, కంపెనీ దృష్టిలో నష్టమే కదా. అవునా, సో ఇక్కడ వచ్చేవాడికి ఎక్స్పెన్సెస్, ఖర్చు, అది ఖర్చు అవుతుంది. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మిమ్మల్ని బిట్నా క్వశ్చన్స్ లో కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారు. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటాడు, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటారు. ఇది అవుతుంది, ఏది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది అనేది క్లియర్ గా చూసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటికి ఓచర్స్ ఏంటి? లెడ్జర్స్. ఓకే, లెడ్జర్స్ కావాల్సింది. ఓచర్ ఏంటి? ఓచర్ ఎలా అంటచ్చు? ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కి ఓచర్ ఏంటి అంటే జోనల్ ఓచర్ వస్తుంది. ఎందుకు జోనల్ ఓచర్ వస్తుంది అంటే అది జోనల్ ఓచర్ వస్తుంది. దాంట్లో F7 బైలో ఎవరికైతే ఇచ్చామో వాళ్ళ నేమ్ ఉంటుంది, 2లో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఓకే, మరి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటే అది కూడా జర్నల్ లో ఉంటుంది. అవునా, యూజింగ్ ఇది వచ్చేవాడికి లెడ్జర్ ఇంట్రెస్ట్ ఆన్ లెడ్జర్, దీనికి వచ్చేవాడికి బైలో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఉంటుంది. అంటే ఇది డెబిట్ అవుతుంది, 2 వచ్చేవాడికి క్రెడిట్ అవుతుంది, నేమ్ అనేది క్రెడిట్ అవుతుంది. ఓకే, సో అంటే కంపెనీ నుంచి ఇది పే చేస్తుంది కాబట్టి డెబిటెడ్ అవుతుంది. ఓకే, ఈ కంపెనీకి వస్తుంది కాబట్టి క్రెడిటెడ్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ జోనల్లో ఎందుకు రాస్తున్నాము అంటే ఇది వచ్చేపాటికి ఈ ఇన్కమ్ ఓనర్ కి, యాజ్ ఏ ఓనర్ కి కంపెనీకి మధ్య జరుగుతున్న ట్రాన్సాక్షన్. ఓకే, సో ఇది వచ్చేవాడికి జోనల్ వచ్చే కింద వస్తుంది. సో మనం పేమెంట్ లో రాసేపాటికి డ్రాయింగ్స్ ఇవన్నీ కూడా పేమెంట్ లో రాసేస్తున్నాం. సో మీకు ఒక డౌట్ రావచ్చు, అప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనేది కూడా మనం రిసిప్ట్ లో రాయొచ్చు కదా, డ్రాయింగ్స్ లో ఎందుకు రాస్తున్నాము, జోనల్ వచ్చర్లో ఎందుకు రాస్తున్నాము అని అనుకోవచ్చు. రిసిప్ట్ లో రాస్తే అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే ఇప్పుడు మనం డ్రాయింగ్స్ అనేది ఇస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దృష్టిలో ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ఏంటి అంటే డ్రాయింగ్స్ అనేపాటికి ఇదిగో ఇచ్చే డ్రాయింగ్స్ ఇచ్చినప్పుడు అంటే ఐ మీన్ కంపెనీ క్యాపిటల్ అమౌంట్ నుంచి మనీ అనేది పే చేసినప్పుడు F5 పేమెంట్ చేస్తున్నప్పుడు సో ఓకే పేమెంట్ కాబట్టి రాస్తుంది. మళ్ళీ ఆ అమౌంట్ తిరిగి వచ్చినప్పుడు మనకి కంపెనీకి అమౌంట్ వచ్చింది కాబట్టి రిసిప్ట్ అని రాస్తుంది. మరి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటే కంపెనీకి అమౌంట్ వస్తుంది కదా, మరి కంపెనీకి అమౌంట్ వస్తుంది అన్నప్పుడు మరి అది రిసిప్ట్ లోకి రావాలి కదా, జోనల్లోకి ఎందుకు వెళ్ళింది అని డౌట్ వస్తుంది. జోనల్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ కదా. అవునా, జోనల్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ కదా, మరి జోనల్లో మరి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కూడా జోనల్కి ఎందుకు వచ్చింది, అది కూడా నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఎలా అవుతుంది నేను అనుకుంటున్నాను. జోనల్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ జోనల్లో కూడా వస్తాయి. అంటే జోనల్కి ఇంకోటి కూడా ఉంది,
ఓన్లీ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఒక్కటే జోనల్లోకి రావు. మిగతా ట్రాన్సాక్షన్స్ కూడా వస్తాయి జోనల్ వచ్చేసి, జనరల్ ఎంట్రీస్ అంటాం. సో ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనేవి ఇస్తున్నాం, ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఎవరు ఇస్తున్నారు అనేది రావాలి అక్కడ. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటే కంపెనీకి అమౌంట్ అనేది వస్తుంది, కానీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరి దగ్గర నుంచి వస్తుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేపాటికి ఇంట్రెస్ట్ ఆన్ తాలూకు డీటెయిల్స్ అనేవి కూడా జర్నల్ ఎంట్రీస్ లో మెన్షన్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇవి మాత్రమే జర్నల్లోకి వస్తాయి. మిగిలిన డ్రాయింగ్స్ కాన్సెప్ట్ లో ఏది మిగతాది జర్నల్లోకి రాదు. ఈ రెండు మాత్రమే జర్నల్లో ఓచరింగ్లోకి వస్తాయి. ఓకే, కాన్సెప్ట్ అర్థమైంది అనుకున్నా. ఇప్పుడు ప్రాబ్లమ్ ని ప్రాక్టికల్ గా చూద్దాం. ప్రాబ్లం 1. Okay, first of all, company creation. Okay. కంపెనీ క్రియేషన్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఇంకా ప్రాబ్లం చూస్తే ఇందులో ఇన్వెంటరీ ఉందా లేదా అది చూసుకోండి. ఓకే, ఇన్వెంటరీ ఉంటే ఇన్వెంటరీ స్టెప్ చేయాలి, ఇన్వెంటరీ లేకపోతే ఇన్వెంటరీ ఆ స్టెప్ అవసరం లేదు. ఇంకేమైనా సెట్టింగ్స్ ఉన్నాయా, ఏమైనా సెట్టింగ్స్ చేయాలా అవి కూడా చెక్ చేసుకొని మనకు ఒక ప్రాబ్లం చూడంగానే అది రావాలి. ఇక్కడ మన ప్రాబ్లంలో చూస్తే ఇన్వెంటరీకి సంబంధించిన ఐటమ్స్ పర్చేస్ కానీ సేల్స్ కానీ ఏమీ రాలేదు, జనరల్ గా మనకి స్టార్టింగ్ లో ప్రీవియస్ గా అవుతుందో. ఇంకపోతే ఏమైనా సెట్టింగ్స్ ఏమైనా చేయాల్సి వస్తుందంటే ఏ సెట్టింగ్స్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ లేవు, సో నార్మల్ గా చేసేయచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ సెట్టింగ్స్ అని నార్మల్ చేసేద్దాం. లెడ్జర్స్, అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్, మల్టీ లెడ్జర్, క్రియేట్ ఆల్ ఐటమ్స్. ఈ సింగిల్ లెడ్జర్ లో కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నెక్స్ట్ మిస్టర్ సురేష్ capital amount. Next one, cash deposit into HDFC bank అన్నాడు. సో అప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, HDFC బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ దీనికి ఇంతకుముందు ప్రీవియస్ గా ఎలా అయితే ఉందో లెడ్జెస్ సేమ్ యాజ్ యూజువల్ గా అలాగే వస్తుంది. బైక్ పర్చేజ్, బైక్ ఏమవుతుంది, ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ వన్, he draw 1 lakh amount for personal use. he draw అన్నాడు, he draw 1 lakh amount for personal use. ఎవరు డ్రా చేశారు, మిస్టర్ సురేష్ అనే మిస్టర్ సురేష్ 1 lakh అమౌంట్ రూపీస్ డ్రా చేశాడు, ఏంటి, పర్సనల్ యూస్ కోసం, అవునా. సో అప్పుడు ఇక్కడ ఏమని రాస్తాము, డ్రాయింగ్స్ ఏమవుతుంది ఇక్కడ, క్యాపిటల్ అమౌంట్. సో నెక్స్ట్ ఏంటో ఇక్కడ ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చేటికి ఈ డ్రాయింగ్స్ ఇక్కడ డ్రా చేశాడు కాబట్టి డ్రాయింగ్స్ అని రాసాము. హీ డ్రా అంటే ఇక్కడ హీ అంటే మిస్టర్ సురేష్, అక్కడ మిస్టర్ సురేష్ అని చెప్పాల, హీ అని చెప్పాడు అంతే. సో ఇక్కడ మరి మిస్టర్ సురేష్ కూడా రాయాలంటే మనం మిస్టర్ సురేష్ ఆల్రెడీ రాసాం కదా, కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఆల్రెడీ మిస్టర్ సురేష్ రాసాం కాబట్టి మళ్ళీ సెకండ్ టైం రాయటం లేదు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ he returned after 6 months, monthly interest is 4,000 అని ఉంది. సో ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ బట్టి మనం లెడ్జర్ ఏం రాయాలి అంటే, ఈ లెడ్జర్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఇక్కడ he returned after 6 months, మంత్లీ ఇంట్రెస్ట్ అంటే ఏమవుతున్నాడు, he returned ఒక 6 months తర్వాత అతను రిటర్న్ ఇచ్చేసాడు అంటున్నాడు. ఏంటి రిటర్న్ ఇచ్చాడు, 1 lakh రూపీస్ రిటర్న్ ఇచ్చాడు. అంటే డ్రాయింగ్స్ అనేవి రిటర్న్ ఇచ్చేసాడు, తిరిగి కంపెనీకి ఇచ్చాడు.
మళ్ళీ మంత్లీ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది 4000 అంటుంది. అంటే ఈ రిటర్న్ ఆఫ్ 1 lakh రూపీస్ తో పాటు మంత్లీ ఇంట్రెస్ట్ 4000 కలిపి ఇచ్చాడు అని అర్థం. అవునా? ఇక్కడ 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సో లెడ్జర్ వచ్చేప్పటికి ఏం వస్తుంది అంటే ఇక్కడ ఈ రిటర్న్ అన్నప్పుడు డ్రాయింగ్స్ రిటర్న్ ఇచ్చాడు. సో డ్రాయింగ్స్ కి మనం ఆల్రెడీ లెడ్జర్ రాసాం. సో కాబట్టి అవసరం లేదు. మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు మంత్లీ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ మంత్లీ ఇంట్రెస్ట్ 4000 ఇచ్చాడు అని అంటున్నాడు. సో ఇక్కడ ఏం వస్తుంది అంటే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఏమవుతుందంటే ఇండైరెక్ట్ ఏమవుతుంది ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ ఏంటి అంటే క్యాష్ విత్డ్రా ఫ్రమ్ హెచ్డిఎఫ్సి 50,000. ఓకే రైట్, అక్కడ క్యాష్ హెచ్డిఎఫ్సికి రాసాం. శాలరీ పెయిడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అండ్ నెక్స్ట్ వన్ డొనేషన్ రిసీవ్డ్. డొనేషన్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అవుతుంది. నెక్స్ట్ పెట్టి ఇన్కమ్. పెట్టి ఇన్కమ్ ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకే నెక్స్ట్ వన్ కంపెనీ పెయిడ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మిస్టర్ సంపత్ 10,500. కంపెనీ అనేది ఇంట్రెస్ట్ పే క్యాపిటల్ కి అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుంది. ఓకే ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏంట ఏమవుతుంది ఇండైరెక్ట్ ఖర్చే కదా కంపెనీ దృష్టిలో. అవునా? కంపెనీ దృష్టిలో ఖర్చు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అంటే ఇంకేమీ లేవు కాబట్టి ఓకే లెడ్జెస్ అనేవి కంప్లీటేషన్ చేసాం. ఇక్కడ ఈ పాయింట్స్ ఈ టాపిక్ వచ్చేపాటికి లెడ్జెస్ క్రియేషన్ చేసేటప్పుడు మనం ఏ ట్రాన్సాక్షన్స్ కి ఎలా లెడ్జెస్ క్రియేషన్ చేస్తున్నాము అన్నది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అవునా? మనం ఒక్కొక్కసారి ఇంతకుముందు ప్రతి ఒక్కొక్క ట్రాన్సాక్షన్ కి ఒక లెడ్జర్ అని ఏముండదు. ఒక్కోసారి ఒకే ట్రాన్సాక్షన్ లో 2 లెడ్జర్స్ క్రియేషన్ చేయాల్సి వస్తుంది. అవునా? ఉంటుంది ఒక్కోసారి. అవునా? వాడు కలిపేస్తాడు 2-3 ట్రాన్సాక్షన్స్ కలిపి ఒకే ట్రాన్సాక్షన్ కింద ఎత్తాడు. మనం చేయాలి. సో మనం ఒక ట్రాన్సాక్షన్ చూసాము అంటే అందులో ఏమేమి లెడ్జర్స్ క్రియేషన్ చేయాలన్న ఐడియా మీకు రావాలి. సో రూలే లేదు ఒక ట్రాన్సాక్షన్ కి ఒక లెడ్జరే ఉండాలి, అంతకు మించి రాదు అనేమి ఉండదు. రూల్ వచ్చేవాడికి లెడ్జర్ లో ఒకసారి రాసింది మళ్ళీ రెండోసారి రాయి. ఓకే అది రైట్, అది రూల్, అది అకౌంటింగ్ రూల్. బట్ కానీ ఇక్కడ మనకు వచ్చేవాడికి పాయింట్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ 10 పాయింట్స్ ఉంది. 10 పాయింట్స్ లో వచ్చేవాడికి ఒక్కో పాయింట్ కి ఒక్కో ఈచ్ లెడ్జర్ రావాలి, రెండో లెడ్జర్ రావటానికి లేదని అట్లా ఉండదు. ఒక్కోసారి ఒక్కో ట్రాన్సాక్షన్ కి 2 లెడ్జర్స్ 3 లెడ్జర్స్ రావచ్చు. ఓచరింగ్ కూడా రావచ్చు. ఒక్కో ట్రాన్సాక్షన్ కి 2 సార్లు రాయొచ్చు. ఓచరింగ్ చెప్పలేము, అందులో ఎంటర్ చేయాల్సిన అమౌంట్ ఉంటుంది. అలా మనం ఒక పాయింట్ ను చూసినప్పుడు అది రికగ్నైజ్ చేయాలి. ఓకే ఇప్పుడు ఓచరింగ్ అనేది మొదలు పెడదాం. అకౌంటింగ్ వచ్చేసి సో ఫస్ట్ వన్ వచ్చేవాడికి F6 రిసిప్ట్ ఎందుకు అవుతుంది, క్యాపిటల్ కంపెనీ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది ఇక్కడ. సో అకౌంట్ లో క్యాష్ మిస్టర్ సంపత్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడు, 5 lakhs రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేశాడు. 5 lakhs. సేమ్ నెక్స్ట్ వన్ ఏంటి, క్యాష్ డిపాజిట్ అంటూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1 lakh రూపీస్. అప్పుడు కాంట్రా అకౌంట్ లో ఏముంటుంది, క్యాష్ ఉంటుందా బ్యాంక్ ఉంటుందా? అకౌంట్ లో బ్యాంకు, పర్టికులర్స్ లో క్యాష్. ఇది రైటేనా రాంగ్? నేను చెప్పే ప్రొసీజర్ రైటా రాంగా?
డినామినేషన్ డిస్ప్లే ఇస్తుందా ఇవ్వదా? రైట్ ఆర్ రాంగ్? ఓకే, డిస్ప్లే అనేది వచ్చింది 1 lakh rupees. సేవ్. నెక్స్ట్ వన్, ఇక్కడ వచ్చేవాటికి నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ బైక్ పర్చేజ్ అన్నాం 70,000. సో అదేమవుతుంది, అప్పుడు పేమెంట్ అవుతుంది. ఎఫ్ఐ అకౌంట్ లో క్యాష్, పర్టికులర్స్ లో బైక్ ఎంత 70,000 అన్నాడు, 70,000 ఎంటర్. ఓకే, 70,000. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, హీ డ్రా 1 lakh అమౌంట్ ఫర్ పర్సనల్ యూజ్ అన్నాడు. సో అప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, ఇది ఏమవుతుంది అంటే ఎఫ్ఐ పేమెంట్ కింద వెళ్తుంది. ఎందుకు 1 lakh రూపీస్ అనేది కంపెనీ నుంచి బయటికి వెళ్తుంది, పే చేస్తున్నాము. సో అప్పుడు ఇక్కడ వచ్చేవాడికి ఎఫ్ఐ అవుతుంది పేమెంట్. సో అది బ్యాంక్ ద్వారా చెల్లిస్తున్నా క్యాష్, అకౌంట్ లో క్యాష్ ఉంటుంది. పర్టికులర్స్ లో ఏమి ఇస్తున్నాము, డ్రాయింగ్స్ ఇస్తున్నాం. ఇక్కడ డ్రాయింగ్స్ అంటాం. ఎంత 1 lakh, 1 lakh ఎంటర్ ఎంటర్ సేవ్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్, he returned after 6 months. అవునా, he returned after 6 months, మంత్లీ ఇంట్రెస్ట్ ఈస్ 4,000 అంటాడు. అంటే ఇక్కడ చూస్తే మీకు డబల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. he returned అన్నాడు. he returned అంటే ఏంటి అర్థం, డ్రాయింగ్స్ రిటర్న్ ఇచ్చాడు అని అర్థం. డ్రాయింగ్స్ రిటర్న్ ఇచ్చాడు అన్నప్పుడు ఏ వచ్చినని చెప్పాను, రిసిప్ట్ 1 lakh రూపీస్ తీసుకున్నాడు. అవునా, ఇక్కడ 1 lakh రూపీస్ తీసుకున్నాడు. he returned ఎప్పుడో 6 నెలల తర్వాత రిటర్న్ ఇచ్చేసాడు. ఎంత 1 lakh రూపీస్ తీసుకున్నాడు కాబట్టి 1 lakh రూపీస్ ఇచ్చాడు. అవునా, సో రిటర్న్. ఇది వచ్చేవాడికి దేంట్లో రాస్తాము, రిసిప్ట్ లో రాస్తాం. అలాగే మంత్లీ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చాను, మంత్లీ ఇంట్రెస్ట్ 4,000 కాడికి ఇచ్చాను అని కూడా రాసి చెప్పాడు. అవునా, సో అంటే మంత్లీ ఇంట్రెస్ట్ ఇక్కడ వచ్చేవాడికి రెండండి. ఈ మంత్లీ ఇంట్రెస్ట్ ఇది వచ్చేపాటికి రిసిప్ట్ లో రాస్తామంటే రాయం, ఇది వచ్చేవాడికి జోనల్ రాస్తాం. సో అంటే ఇక్కడ ఒకే దాంట్లో 2 ట్రాన్సాక్షన్స్ అనేవి ఉన్నాయి. సో మనం వీటికి రెండింటికి రాయాల్సి ఉంటుంది. అప్పుడు దీనికి ఇక్కడ ఏం చేస్తామంటే రిసిప్ట్, అకౌంట్ లో క్యాష్, పర్టికులర్స్ లో డ్రాయింగ్స్ ఎంటర్. ఇక్కడ 1 lakh ఎంటర్ అండ్ సేవ్. ఓకే, నెక్స్ట్ ఏంటిది, మంత్లీ ఇంట్రెస్ట్ 4,000 అన్నాడు. సో అప్పుడు అదేం చేస్తాం, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్ అది. అవునా, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. మంత్లీ ఇంట్రెస్ట్ అంటే డ్రాయింగ్స్ కూడా ఇచ్చారు. సో అది ఏం చేస్తాం, జోనల్లో రాస్తాం. జోనల్లో ఏముంటుంది, బైలో నేమ్. ఎవరు ఇచ్చింది ఇంట్రెస్ట్, మిస్టర్ సంపత్, సారీ అది మిస్టర్ సురేష్ అనే వ్యక్తి ఇచ్చాడు. సో ఎంత 4,000 అన్నాడు. మంత్లీ ఇంట్రెస్ట్ 4,000 అంటే ఎన్ని నెలలకి ఇచ్చాడు, 6 నెలల తర్వాత ఇచ్చాడు. సో అంటే 4,000 into 6 అప్పుడు ఎంత అవుతుంది, 24,000. 24,000 అనేది ఇచ్చాడు. 2లో ఏమి ఇచ్చాడు, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఎంటర్ జోనల్లో రాస్తాం. అవునా, సో నెక్స్ట్ ఏంటి, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. అవునా, ఇక్కడ మీకు 5th పాయింట్ అనేది అర్థమవుతుందా ఒకసారి. మనం ఇక్కడ 2 ట్రాన్సాక్షన్స్ రాసాము. ఈ రిటర్న్ అన్నప్పుడు ఆ F6 లో మళ్ళీ డ్రాయింగ్స్ అనేసి క్యాష్ అనేసి ఎంత అయితే 1 lakh రూపీస్ అది వేసాం. ఇంట్రెస్ట్ అన్నప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఏంటిది, మనం రాయాల్సిన జోనల్. మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకున్నాం కదా, ఇదిగోండి ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. లెడ్జర్స్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అన్నప్పుడు ఇండైరెక్ట్ ఇన్కమ్ లెడ్జర్ క్రియేషన్ చేస్తాం. ఓచరింగ్ దేంట్లో రాస్తున్నాం, జోనల్ రాస్తున్నాం. బైలో ఏముండాలి, నేమ్. ఎవరు ఇచ్చారు, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఎవరు ఇచ్చారు, సంపత్, మిస్టర్ సురేష్ ఇచ్చాడు. సో నెక్స్ట్ 2లో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అమౌంట్ ఎంత అయితే ఇచ్చాడో అమౌంట్ అంత క్యాలిక్యులేషన్ చేస్తాం. 6 months కి మంత్లీ ఇంట్రెస్ట్ 4,000, 24,000 అనేది
ఇచ్చాడు. ఓకే, సో అది. నెక్స్ట్ 6th పాయింట్ వచ్చేవాడికి క్యాష్ విత్డ్రా ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 50,000 అన్నాడు. సో అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, కౌంటర్ వస్తుంది. F4 అకౌంట్ లో హెచ్డిఎఫ్సి పర్టికులర్స్ లో క్యాష్. ఇది రైటా రాంగా? రైట్ కదా. ఎంత అన్నాడు? 50,000. ఇది రైటా రాంగా? రాంగ్. సో అయితే ఇక్కడ వచ్చేవాడికి రాంగ్ వేస్తాను. అంటే నేను ఇక్కడ మన ట్రాన్సాక్షన్ ఏంటి, విత్డ్రా అయ్యేది, అవునా? సో ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తున్నాం, అప్పుడు ఇక్కడ ఏమి ఉండాలి, అకౌంట్ లో క్యాష్ ఉండాలి, పర్టికులర్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉండాలి. ఎంటర్ ఎంటర్ సేవ్. ఓకే, సో నెక్స్ట్ వన్ సాలరీ పెయిడ్ త్రూ బ్యాంక్ అన్నాడు 12,000. సో ఇదేమవుతుంది, పేమెంట్ త్రూ బ్యాంక్ అన్నాడు కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంకు సాలరీ పెయిడ్ ఎంత, 12,000. 12,000 ఎంటర్ ఎంటర్ సేవ్. నెక్స్ట్ వన్ ఏంటి, డొనేషన్ రిసీవ్డ్ 24,000. అదేమవుతుంది, రిసిప్ట్. అకౌంట్ లో క్యాష్, డొనేషన్ రిసీవ్డ్ 24,000 ఎంటర్ ఎంటర్ సేవ్. నెక్స్ట్ వన్ పెట్టి ఇన్కమ్. అకౌంట్ లో క్యాష్, పెట్టి ఇన్కమ్ ఎంత అన్నాడు, పెట్టి ఇన్కమ్ 8,500. 8,500 ఎంటర్. నెక్స్ట్ కంపెనీ పెయిడ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ టు మిస్టర్ సంపత్. సో ఓకే, ఇది ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. అప్పుడేమవుతుంది, జోనల్. ఇక్కడ వైలో ఏముంటుంది, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఉంటుంది. ఎంత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కడుతుంది, 10,500. 1,500 ఎంటర్ 2. నెక్స్ట్ ఎవరు, మిస్టర్ సురేష్ ఎంటర్ సేవ్. అవునా, మనకి ఇక్కడ ప్రాబ్లంలో అదే రాసుకుంది, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కి జోన్ వైలో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, 2లో మేము ఎందుకు డెబిట్ అవుతుంది కంపెనీ దృష్టిలో కాబట్టి. ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయంటే ఇంకేమి లేవు. నేను ఇప్పుడు ఎస్కేప్ బ్యాలెన్స్ షీట్ 34,000 అండ్ బ్యాలెన్స్ షీట్ అవుట్లో వచ్చేటికి 5,20,500 అయిందను. ఓకే, మనకు ఒక జనరల్ గా ఒక డౌట్ రావచ్చు, ఏంటి అంటే మనం వచ్చేపాటికి ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెట్ ప్రాఫిట్ ఇంత వచ్చింది అనుకోండి, 50,000 వచ్చింది అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేసింది 4 lakhs అనుకోండి, అప్పుడు బ్యాలెన్స్ షీట్ టోటల్ 4,50,000 కదా ఉండాలి. ఇప్పుడు మనకి ఒకటి వచ్చింది 34,000 ప్రాఫిట్ వచ్చింది, 5 lakhs పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేశాడు, అప్పుడు 5,34,000 ఉండాలి కదా. మరి ఇక్కడ 5,20,500 ఎందుకు ఉంది అని అనుకుంటే, మీరు ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ అకౌంట్ ఎంత ఉంది, 4,86,500 ఉంది. ఎందుకు ఉంది 5 lakhs కదా అంటే, మనం క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ కట్టాం, అది ఏమైంది, కట్ చేసుకుంది. కట్ చేసి మిగిలింది బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ యాడ్ చేసుకుని మనకి ఆ అమౌంట్ అనేది డిస్ప్లే ఇస్తుంది. ఓకే, ఇది ప్రొసీజర్ టాపిక్ వచ్చాడు. ఓకే, నోట్ చేసుకోండి అందరూ. టాపిక్ అనేది అందరికి అర్థమైందా? టాపిక్ అందరికి అర్థమైందా? రెస్పాండ్. ఓకే ఓకే, అందరూ నోట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక షేర్ చేసుకోవచ్చు. ఈవెన్ అది ప్రీవియస్ టాపిక్స్ అయినా టుడే టాపిక్ అయినా.
సో నెక్స్ట్ అందరూ కూడా మీ వీడియోస్ని ఆఫ్ చేసుకోండి, మీ వీడియోస్ని మ్యూట్ చేసుకోండి. కడప డిస్ట్రిక్ట్ నుంచి మహాలక్ష్మి మెటీరియల్ సెండ్ చేస్తాను, చూద్దాం పరిస్థితుల్లో ఉంది. సో ప్రెసెంట్ అందరూ నోట్ చేసుకొని, అందరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర నోట్స్ ఉందనుకుంటున్నాను. సో ఎందుకంటే నీకు అందరికీ టైమింగ్ ఇచ్చాను. సో మీరు నోట్ చేసుకున్నప్పుడు ప్రతి ఒక్క పాయింట్ బుక్ పెన్ దగ్గర పెట్టుకుని నోట్ చేసుకోమని చెప్పాను. అన్ని పాయింట్స్ మెటీరియల్లో ఉండవు, ఓకే? అన్ని పాయింట్స్ మెటీరియల్లో ఉండవు. మెటీరియల్ పర్పస్ ఆఫ్ వ్యూ మనకి ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు కాన్సెప్ట్ చెప్తున్నప్పుడే 3 పాయింట్స్ చాలా చెప్పాను, బిట్ మార్క్ పాయింట్స్ చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నోట్స్ అనేది ఇంపార్టెంట్. అది మీ ఇండివిజువల్, ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఇండివిజువల్గా నోట్ చేసుకున్న నోట్స్ మీకు అసెస్మెంట్స్ అప్పుడు ఉపయోగపడుతుంది. మెటీరియల్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి. సో అది పెట్టుకోండి. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా నోట్ చేసుకుని ఉంటారు అనుకున్నా, ఎందుకంటే మీకు టైమింగ్ ఉంది. ఎవ్రీడే వీడియో షేర్ అవుతుంది అందరికి. అసెస్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం మీ దగ్గర ఉన్న ఏదైతే కంటెంట్ ఉన్నా మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసుకోండి. అండ్ డిస్కస్ చేసుకుంటే మీకు చాలా డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి. అండ్ నాతో షేర్ చేసుకున్నా నో ప్రాబ్లం. నెక్స్ట్ డిస్ప్లే ఇస్తున్నాను, చూడండి. ప్రాబ్లం 1 డిస్ప్లే ఇస్తున్నాను, చూడండి.
ప్రాబ్లం 1 ఫుల్గా ప్రాబ్లం 1 డిస్ప్లే ఇస్తున్నాను, నోట్ చేసుకోండి అందరూ. ప్రాబ్లం 1లో సెకండ్ పార్ట్. కర్నూలు నుంచి వై ఈరేష్, సెకండ్ పార్ట్ డిస్ప్లే అన్నారు, ఇస్తాను. సో అండ్ అలాగే కర్నూలు నుంచి విఘ్నేష్ లెక్చర్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో ఓకే, ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో డ్రాయింగ్స్ వచ్చేపాటికి ఇందులో లెడ్జెస్ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ 3 లెడ్జెస్ వస్తాయి. ఒకటి డ్రాయింగ్స్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. మొత్తం ఈ 3 కాన్సెప్ట్స్, ఈ 3 టైప్స్ ఆఫ్ వస్తాయి. ఈ 3 టైప్స్ లో డ్రాయింగ్స్ అంటాం. డ్రాయింగ్స్ అనేపాటికి ఒక క్యాపిటల్ అమౌంట్ లోంచి సమ్ పర్సనల్ యూస్ కోసం ఓనర్ తీసి ఒక పర్టికులర్ అమౌంట్, అది క్యాపిటల్ అమౌంట్ లోంచి క్రియేట్ అవుతుంది కాబట్టి ఇది వచ్చేవాడికి డ్రాయింగ్స్ అంటాం. నేమ్ ఆఫ్ ది పర్టికులర్స్ లో డ్రాయింగ్స్ రాస్తాం, అండర్ గ్రూప్ వచ్చేవాడికి క్యాపిటల్ అకౌంట్ కింద వెళ్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేవాడికి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటే ఈ క్యాపిటల్ అమౌంట్ మీద ఏదైతే తీసుకున్నా తిరిగి మళ్ళీ వడ్డీ కూడా వస్తుంది కాబట్టి అది కంపెనీ దృష్టిలో అది ఆదాయం కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనేది ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది. నేమ్ ఆఫ్ ది పర్టికులర్ లో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటాం, అది ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఈ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది ఏంటంటే మన క్యాపిటల్ అమౌంట్ ఏదైతే కంపెనీ స్టార్ట్ చేయడానికి పెట్టుబడి మూలధనం ఏదైతే ఉందో క్యాపిటల్ సమ్ పర్టికులర్ అమౌంట్ ఉంటుంది కదా, ఈ క్యాపిటల్ అమౌంట్ మనం పర్పస్ ఆఫ్ లోన్, పర్పస్ ఆఫ్ ఎనీథింగ్ తీసుకొచ్చినప్పుడు మనం ఆ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ అమౌంట్ కి, క్యాపిటల్ అమౌంట్ ఏదైతే తీసుకొచ్చామో దానికి వడ్డీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆ వడ్డీ అనేది కంపెనీ కడుతున్నావునా. మిస్టర్ సురేష్ ఉన్నాడు, బిజినెస్ స్టార్ట్ చేశాడు 5 lakhs రూపీస్. సో అక్కడ బిజినెస్ 5 lakhs రూపీస్ కి ఇంట్రెస్ట్ వడ్డీ అనేది కడుతున్నాడు. సో ఆ 5 lakhs రూపీస్ కి కంపెనీ ఇంట్రెస్ట్ మిస్టర్ సంపత్కి ఇస్తున్నారు, అతను అలాగే కదా పే చేస్తారు. సో అప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో కంపెనీ దృష్టిలో అది ఏమవుతుంది, ఖర్చు, అవునా. సో అప్పుడు ఏమవుతుందంటే అదే క్యాపిటల్ అమౌంట్ అతను విడిగా పెడితే కంపెనీ ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు, కాబట్టి కంపెనీకి అది ఖర్చు అవ్వదు కదా. సో కానీ ఇక్కడ క్యాపిటల్ ఇంట్రెస్ట్ కడుతున్నా కంపెనీ దృష్టిలో అది ఖర్చు కాబట్టి లెడ్జర్ లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటాం, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ జర్నల్ ఎంట్రీస్ లో ఎంటర్ చేస్తాం. డ్రాయింగ్స్ వచ్చేపాటికి మనం ఇచ్చినప్పుడు పేమెంట్ తీసుకుంటాం, తీసుకున్నప్పుడు రిసిప్ట్ లో రాస్తాం. ఓకే, ఎక్కడ యాక్చువల్ గా చూస్తే మీకు ఇప్పుడు జనరల్ గా అందరికి ప్రాబ్లం ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను పార్ట్. ఈ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ వచ్చేవాడికి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చేవాడికి అలాగే ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఆన్ ఏది జోనల్లో రాస్తాం, బైలో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, 2లో నేమ్ ఏది డెబిట్ అవుతుంది ఏది క్రెడిట్ అవుతుంది అనేది కూడా చూసుకోండి. ఓకే, మీకు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఇవి చెప్పలేదు కదా, రేపు మీకు సమ్ ఇంపార్టెంట్ థియరీ పార్ట్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఈ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 2 టైప్స్ ఉంటాయి. ఇవి వచ్చేవాడికి జోనల్ ఎంట్రీస్ లో రాస్తున్నాము జోనల్ ఎంట్రీస్ లో రాస్తున్నాం అంటున్నాం. సో ఇక్కడ మీరు చూస్తే మీకు ఒక సింపుల్ ఒక ఫస్ట్ హాఫ్ వచ్చింది, జోనల్ ఎంట్రీస్ లో ఎందుకు రాస్తున్నాము, పేమెంట్ ఆ రిసిప్ట్. ఇప్పుడు ప్రాబ్లం చేసాం, మీరు చూస్తే మనం రాసింది దేంట్లో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది జోనల్ రాసాం, కానీ టాలీ సాఫ్ట్వేర్ కట్ చేసిందా, క్యాపిటల్ అమౌంట్ లోంచి కట్ చేసిందా లేదా, క్యాపిటల్ అమౌంట్ లోంచి మనకి బ్యాలెన్స్ షీట్ లో డిఫరెన్స్ చూపించిందా లేదా, అవునా. మనం తీసామా యాక్చువల్ గా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ పేమెంట్ అవునా, కంపెనీ దృష్టిలోంచి అది పే చేస్తుంది, పేమెంట్ కింద వెళ్ళాలి, కానీ అది జోనల్ కింద వచ్చింది. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కంపెనీకి అమౌంట్ వచ్చింది, యాక్చువల్ గా కంపెనీ దృష్టి పరంగా చూసుకుంటే అది రిసిప్ట్ కింద రావాలి, కానీ జోనల్లోకి వచ్చింది. మీరు జోనల్లోకి వచ్చినంత మాత్రాన
అది వచ్చేవాడికి తీసుకోలేదా, కంపెనీ అమౌంట్ నుంచి కట్ చేయలేదు, కట్ చేసింది. జోనల్ ఎంట్రీస్ లోకి ఎందుకు వస్తున్నాయి, మీకు ఇంకొక పార్ట్ కూడా ఉంది. మనం ఇంతకు ముందు ఎలాగైతే ఈ ఫిక్స్ పేమెంట్ బైక్ ఫర్నిచర్ పర్చేస్, ల్యాండ్ పర్చేస్, బైక్ పర్చేస్ అన్నప్పుడు పేమెంట్ వస్తుంది, పర్చేస్ సేల్స్ రావట్లేదు, అలాగే జోనల్ ఎంట్రీస్ లోకి ఏ పాయింట్స్ వస్తూ కొన్ని ఉంటాయి. దీని మీద కూడా ఒకసారి డిస్కషన్ పెడతాను, అప్పుడు మనకి అందరికి క్లారిటీ వస్తుంది. బట్ మీకు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ చెప్తే ఇక నాన్ కామర్స్ వాళ్ళకు కూడా క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే మీకు డెబిట్ క్రెడిట్లు అండ్ అలాగే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ రూల్స్ కొంచెం తెలియకపోవడం వల్ల కొంచెం కన్ఫ్యూజనేషన్ ఉంటుంది. బట్ కానీ ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ఏదైతే సబ్జెక్ట్ టాపిక్ దాని మీద మీకు గ్రిప్ ఉంటే ఈజీగా అర్థమవుతుంది. మోస్ట్ ఆఫ్ ది అకౌంటింగ్ రూల్స్ లేకుండానే కొంచెం అర్థమైపోతుంది. ఓకే, ఆ పర్పస్ ఆఫ్ వ్యూ ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం 2 డిస్ప్లే ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. ప్రాబ్లం 2 డిస్ప్లే ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ ఇవ్వండి. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రికార్డింగ్ స్టాప్ చేస్తాను.